కొత్తవాడిని. నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రైవర్గా పనిచేశాను. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. సో ఆ తర్వాత సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకున్నాను. ఒక వెహికల్ కొనుక్కొని, ఆ పెళ్లిలో పెట్టిన బంగారం అంతా కుదబెట్టుకొని ఒక కారు కొనుక్కొని చిన్నగా ట్రావెల్ స్టార్ట్ చేసినాను. నా దగ్గర 40 అటాచ్ వెహికల్ నడిచేటివి. అంటే నా సొంత వెహికల్స్ కావాలి, వేరే వాళ్ళ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు మా ట్రావెల్స్తో అటాచ్ చేసుకుంటే వాళ్ళకి మేము బిజినెస్ ఇస్తాం. వాళ్ళ నెలకు 2,000 3,000 మాకు డబ్బులు కట్టేది. అట్లా నా దగ్గర 40 వెహికల్స్ నడిచేటివి. చిన్న కాల్ సెంటర్ ఉండే 5 మంది అమ్మాయిలు కాల్ సెంటర్లో పనిచేసేవాళ్ళు. నెలకి 80,000 నుంచి ₹1,00,000 సంపాదించే స్టేజ్కి వెళ్ళారు. అప్పుడు నాకు నేనే గర్వంగా అనిపించింది, ఒక డ్రైవర్గా ఉన్న వ్యక్తిని నేను బిజినెస్లో మంచి గ్రోత్ అవుతున్నా, ఇంకా దీన్ని పైకి తీసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ రావడం వల్ల మా చిన్న చిన్న ట్రావెల్స్ ఎల్లో క్యాబ్, డాట్ క్యాబ్స్ ఇవన్నీ సిటీ క్యాబ్స్ ఉండే, వాటితో పాటు నాది కూడా మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. ట్రావెల్స్ బంద్ చేయాల్సి వచ్చింది. అక్కడ నెలకు 80,000 వస్తుందన్న ఆశతోని హఫీస్పేట్లో 72 గజాల ఇల్లు గిట్ట కొన్న లోన్ మీద, పర్సనల్ లోన్ తీసుకొని ఇక బిజినెస్ మొత్తం జీరో అయిపోయింది. కొన్న వెహికల్స్ గిట్ట అమ్మేసిన. 10 వెహికల్స్ కొన్నుంటి 24 లక్షలు వెరుగుతున్న అప్పు తీసుకొని 1 ఇయర్ వరకు బాగా నడిచింది. కంప్లీట్గా లాస్ అయిపోయిన తర్వాత ఉల్టా అమ్మేయాల్సి వచ్చింది. అమ్మినప్పుడు ఒక వెహికల్ కొనేటప్పుడు 2.5 నుంచి 3 లక్షలు కట్టాలి డౌన్ పేమెంట్. అమ్మేటప్పుడు ఆ డబ్బులు వస్తాయా? 20,000, 30,000, 40,000 అమ్మాల్సి వచ్చింది. అట్లా 24 లక్షలు అప్పుల్లోకి వెళ్ళిపోయినా నెల తిరిగేసరికి ₹70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. అంతకుముందు ఏముండే, నెలకు వచ్చేసరికి 80,000 నుంచి ₹1,00,000 వచ్చే స్టేజ్ నుండి ఉల్టా అయిపోయింది. నెల తిరిగేసరికి 70,000 కట్టాలి. చిట్టి పైసలు కట్టాలి, లోన్ల పైసలు, ఈఎంఐ ఇవన్నీ చూస్తే కనుక ఇక మెల్లమెల్లగా పెళ్లికి పెట్టిన బంగారం మొత్తం పోయింది. ఆ కొనుక్కున్న ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది, ఈ కార్లు అమ్మేయాల్సి వచ్చింది. ఏం మిగలలేదు, ఉత్త చేతులు అయిపోయినాయి. అప్పుల బాధలు ఎక్కువైనాయి, చిట్టిల బాధలు ఎక్కువైనాయి. ఇక వాళ్ళ బాధలు తట్టుకోక ఒకరోజు నైట్ ఇక నేను సూసైడ్ చేసుకుందాము, ఇక వేరే అవకాశం లేదు. 70,000 ఎట్లా కడతాం మనం? అమ్ముకోనికి భూములు లేవు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వెస్టీజ్ గురించి నాకు తెలిసింది. వెస్టీజ్ గురించి విన్నప్పుడు మాత్రం ఫస్ట్ టైం నాకు అస్సలు నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే నాకు ఎవరు చెప్పారంటే, నేను ఎవరి దగ్గర అయితే అరుణా కుమారి మేడం అని సంగారెడ్డిలో ఉంటారు, వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసిన వాళ్ళ అన్న దగ్గర ఆమె ఈ వెస్టీజ్ గురించి చెప్పినప్పుడు వీళ్ళకంటే డబ్బులు ఉన్నాయి చేస్తారేమో, కానీ ఇన్ని డబ్బులు వస్తాయన్న నమ్మకం నాకు కూడా లేకుండే. కాకపోతే వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసినాం కాబట్టి కాదనలేక ఫ్రీ జాయినింగ్ కదా, ఆధార్ కార్డు ఇస్తే టెన్షన్ పోతుంది అన్న ఉద్దేశంతో జాయిన్ అయినా కూకుంటారా కొన్ని ప్రోడక్ట్లు తీసుకోమని. ఆ ప్రోడక్ట్లలో డబ్బులు లేవు, ₹350 ఉంటే ఒక నైట్ క్రీమ్, ఒక నీమ్ సోపే తీసుకున్న తర్వాత అది వాడిన సోప్ బాగానే ఉంది. బాగుంది అంటే మళ్ళీ ఏదో బిజినెస్ చేయమని ఇంటపడుతుంది, కానీ బాగుంది అని ఫోన్ చేసి కూడా చెప్పలేదు. నిజంగా నా టైం బాగుంది. 2 రోజుల తర్వాత మేము టూరిస్ట్కి వెళ్తున్నాం. సలీం మీ ఇంటి ముందటి నుంచే మా ఫ్రెండ్ కుల్కర్ణి సార్ ఉన్నారు, వస్తారు ఒకసారి మీ ఇంటికి అంటే, నేను ఎట్లా కాదంటే వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తిని వచ్చి మళ్ళీ ప్లాన్ చెప్పినప్పుడు అప్పుడు నేను ఓపెన్ మైండ్గా విన్నా. ఫస్ట్ టైం విన్నప్పుడు ఏమనుకున్నా అంటే, ఇది చేయొద్దు, ఆధార్ కార్డు ఇచ్చేసి వదిలేయాలనే ఉద్దేశంలో ఉన్నా. సబ్బు మంచిగా అనిపించింది. సరే చెప్పేదేదో విందామని విన్న తర్వాత ఒక విషయం ఏమర్థమైందంటే, దీంట్లో మనం రూపాయి కట్టేది లేదు. కడుతున్న ఎవరైనా కట్టమని చెప్పిన డబ్బులు మనం ఎవరితో కట్టించేది లేదు. రోజు పొద్దున్న లేచి పన్ను తోమాల్సిందే, స్నానం చేయాల్సిందే, ప్రోడక్ట్ అయితే కావాల్సిందే. మనం బయట షాప్లైనా కొనాల్సిందే, వెస్టిన్ షాప్లైనా కొనాల్సిందే అని చెప్పి సరే చూద్దామని చెప్పేసి సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర మన ఆఫీస్ ఉంటే అక్కడ పోయి కొన్నా. 2,500 ప్రోడక్ట్ కొన్న తర్వాత తెచ్చిన వాడిని అన్నీ బాగున్న తర్వాత సరే మంచిగా ఉన్నాయి కదా, బెనిఫిట్ తక్కువనే వస్తుంది కదా అనుకున్నా. మళ్ళీ మీటింగ్కి రమ్మని చెప్పారు. ఇలాంటి మీటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆటో డ్రైవర్ పైసలు సంపాదిస్తుండ్రు, చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీరు అందరూ డబ్బులు సంపాదిస్తుండ్రు. అక్కడ నుంచి కొంచెం హోప్ వచ్చింది నాకు, అరే వీళ్ళు చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను, నేను డబ్బులు పెట్టలేదు, ప్రోడక్ట్ బాగున్నాయి. అదే ఉద్దేశంతో చేద్దామని డిసైడ్ అయ్యి చేసుకుంటూ పోయినాం. 2-3 నెలల తర్వాత ఢిల్లీలో పెద్ద మీటింగ్ వచ్చింది, గోక్రౌండ్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బిజినెస్ ఎంత పెద్దది, ఒక కలెక్టర్ బిజినెస్ చేస్తున్నాడు, ఒక అడ్వకేట్ బిజినెస్ చేస్తున్నాడు, ఒక ఆటో నడిపించే వ్యక్తి చేస్తున్నాడు, నడవనికి రాని వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడు. అందరు లక్షల్లో తీసుకుంటారు. మీకేం మనకు అవసరం ఉంది. ఇక అక్కడి నుంచి నమ్మకం కుదిరిన తర్వాత ఇక హైదరాబాద్కి వచ్చినాక ఎట్లనైనా చేసి ₹1,00,000 వస్తే చాలు, నేనున్న పరిస్థితుల్లో గడ్డ మీద పడతానే ఉద్దేశంతో గట్టిగా చేసిన. 22 నెలలు పట్టింది నాకు ₹1,00,000 రావడానికి. ₹1,11,000 చెక్ వచ్చింది. ఆ తర్వాత ఆ 1,00,000 2 లక్షలు కానికే టైం పట్టలేదు, 2 లక్షలు 4 లక్షలు కానికే టైం పట్టలేదు. ఈరోజు కొత్త వాళ్ళు నా ఇన్కమ్ ఎవరు నమ్మరు, నెలకి 11 నుంచి 13 లక్షలు ఉంటుంది. కలెక్టర్ జీతం 1,50,000. ఎందుకంటే మా టీంలో కలెక్టర్ మన జార్ఖండ్ కలెక్టర్ కేకే సింగ్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మాట్లాడితే చెప్పిన జీతం ఎంత ఉంటుంది సార్ అంటే 1,50,000.
టేబుల్ కింద చేయబెడితే ఎక్కువ వస్తాయి కానీ ఎప్పుడు చేయకపోతామో తెలియదు సరే అందుకే మేము దాన్ని జోలికి పోమంటాడు రైట్. సో నేను చదువుకుంది ఎంత 7వ క్లాసు 7th క్లాస్ చదువుకొని ఈరోజు ఒక మర్సిడీస్ బెంజ్ కార్ అంటే నా డ్రీమ్ ఏముంటుందంటే దాని మీద డ్రైవర్గా దొరికితే చాలు. బయట చేస్తే 15,000 వస్తుంది, బెంచ్ మీద చేస్తే 30,000 వస్తుంది, మీకే నడుపుడు తక్కువ ఉంటుంది. అట్లా డ్రీమ్ చూసిన వ్యక్తిని కానీ ఈరోజు 75 లక్షల బెంచ్ కార్ కొనడం జరిగింది వెస్టీజ్ ద్వారా. 24 లక్షల గ్రాండ్ కార్ కొన్నాను. అప్పుల బాధకి 72 గజాలు ఇల్లు అమ్ముకొని ఆ ఇంట్లోకి బయటికి వెళ్ళేటప్పుడు నేను ఒక వీడియో చేసి బయటికి వెళ్ళాను. మీరు నా వీడియో చూడండి, ఎక్కడ చూసిన వాళ్ళు ఉంటారు. ఈ రోజు నేను ఇల్లు అమ్ముకొని ఇళ్ళకి బయటికి వెళ్తున్నా. 2 సంవత్సరాలలో ఈ బిజినెస్తో నేను డ్యూసీ అయినాక మళ్ళీ వీడియో చేస్తా అని చెప్పేసి సరిగ్గా బట్టలు గిట్ట లేకుండే నాకు అప్పుడు. సో ఆ వీడియో చేసిన ఎప్పటికిట యూట్యూబ్లో ఉంది. కరెక్ట్ 2 సంవత్సరాలు 2 నెలల్లో డ్యూసీ అయిపోయింది. 4 లక్షల హైయెస్ట్ ఇన్కమ్కి వెళ్ళిపోయాము. ఆ రోజు ఆ ఇల్లు జీవితంలో ఫస్ట్ టైం ఇల్లు కొన్నాం మేము. అది గిట్ట అమ్ముకొని ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మా వైఫ్ ఒక రోజు మొత్తం సామాన్లు చదువుకుంటే ఏడ్చుడు నాకు కొనుక్కో కొన్నాం ఇది కూడా పోయేదాన్ని. కానీ ఈరోజు 1,60,60 పెట్టి ఇల్లు తీసుకున్న బాధపడి ఆ గేటెడ్ కమ్యూనిటీలో 400 మంది ఉంటారు మా అపార్ట్మెంట్లో. గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ఆ 400 మందిలో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. కానీ ఎవరికైనా 400 మంది తన బెంచ్ లేదు, నాకు కొంతైనా ఉండాలి. నేనేదో ఇక్కడ గొప్పగా చేసినా అని చెప్పట్లేదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆ అవకాశం ఉంది అని ఒక హోప్ ఇవ్వడానికి మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి సాధ్యం ఉంది. అందరికీ డ్రీమ్స్ ఉంటాయండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. వాస్తవమే కాదా? ఇప్పుడు చెప్పమంటే చెప్పరు. ఎందుకు చెప్పారంటే మనకు ఒకటి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయినాం. మనం ఇంత చదువుకున్నాము, మనకు వచ్చే ఇన్కమ్ ఇంత, దీనికి మన ఖర్చులు ఇంత, మనము ఇల్లు అనుకుంటాం కానీ కొనలేకపోతున్నాము, పిల్లలకు మంచి చదువు అనుకుంటాం కానీ చదివించలేకపోతున్నాం. సరే బంగారం కొందామని అనుకుంటాం, జమ చేస్తాం, కొన్ని మళ్ళీ ఏదో పని రాగానే అయితే అవి ఖర్చు అయిపోతుంది. ఉన్న బంగారం పోకుంటే చాలా పరిస్థితులు ఉన్నాయి. వాస్తవమే కాదా? అందు గురించే మనం ఏదైనా పెద్ద డ్రీమ్ గురించి మాట్లాడితే ఈరోజు నమ్మబుద్ధి కాదు, మనకు నవ్వు వస్తుంది. వాస్తవమే కాదా? సో నేను కూడా స్టార్టింగ్లో ఇక్కడ రాసిండు ఫారెన్ ట్రిప్స్. ఇక్కడ చూడండి, ఫారెన్ ట్రిప్ అంటే అంతకుముందు నేనేం చేస్తుంటామంటే పొద్దున పోయి సాయంత్రం రావాలి, లేకపోతే ఒక రోజు పోయి శనివారం పోయి ఆదివారం రావాలి, ఏదైనా దర్గా పోవాలి, ఏడుకన్నా పోవాలి. ఇంతకంటే ఎక్కువ పెద్ద ఆలోచన ఉండేది కాదు. కానీ వెస్టీలోకి వచ్చినాక ఒక కరెక్ట్ 12 నెలల కింద స్విట్జర్లాండ్ వెళ్ళాం. నేను మా వైపు ఇద్దరికి 6 లక్షలు అయింది. కానీ పిల్లలకి కొంచెం 6 రోజులకి వచ్చినాము. మళ్ళీ 4 నెలలకి దుబాయ్ వెళ్ళినాం. నేను మా వైపు 2 పిల్లలు, మళ్ళీ 6 లక్షలు అయింది. 4 నెలల గ్యాప్ ఉన్నాయి. మళ్ళీ వచ్చినామో రాలేదో మళ్ళీ మొన్న సింగపూర్ పోయి వచ్చినాం నేను మా వైపు. సో ఫారెన్ ట్రిప్స్ అని రాసినాం. ఒకప్పుడు చేతులు అనుకుంటుండే అవుతుందో కాదని. కానీ ఈరోజు వచ్చిన మాత్రం దిగదు మళ్ళీ సూట్ కేసు తీసుకొని తయారు కావాలి. కంపెనీ నుంచి వస్తున్నాయి ఈ ట్రిప్పులన్నీ, రైట్. సో దాంతోపాటు గోల్డ్ ఒకప్పుడు ఎట్లుంటుందంటే మా వైపు కొన్ని జమ చేస్తుండే. ఒక 100 తులం పైసలు కాగానే ఏదైనా తీసుకోవాలి అని ఆలోచిస్తుంటే ఆ పైసలు ఖర్చు అయిపోతుండే. కానీ ఈరోజు మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత గోల్డ్ తీసుకోండి, సాటిస్ఫాక్షన్ ఉంది. ఎక్కువ తీసుకున్నామంటే ఇంట్లో లేని భయం, ముందే దొంగల భయం. సో అవసరం ఉన్నంత తీసుకున్నాం. కార్ అంటారా, కార్ ఆల్రెడీ 2 తీసుకున్నాం. సో పిల్లలకి ఆల్రెడీ మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాం. సో జాబ్ నుంచి ఫ్రీడమ్. ఈరోజు పొద్దున్న లేచి జాబ్ పోవాలన్న టెన్షన్ లేదు. పొద్దున నాకు మేరకు వచ్చినప్పుడు లేస్తా, పొద్దునకి లేట్ అవుతుంది, మీటింగ్లో ఉంటాం కాబట్టి, రైట్. తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్. పైసలు అయిపోకముందు పైసలు పడితే బాగుంటుందా? గాంధీ మాటలు మాట్లాడతలేదండి. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు ఉండదు మనకి. మా అంటే ఒక మంచి ఇల్లు తీసుకుంటే 1 లక్ష రూపాయలు ఈఎంఐ ఉంటుంది. ఒక బెంచ్ కార్డు తీసుకున్నారు 1 లక్ష రూపాయలు ఈఎంఐ ఉంటుంది. 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ తింటాం. ఇక మనం పైసలు వస్తున్నాయని రోజు బిర్యానీ తింటే ఏమవుతుంది? అన్ని రోగాలు వస్తాయి. వాస్తవమే కాదా? 3-4 లక్షల కంటే ఎక్కువ ఖర్చు లేదు మనకు. ఆ తర్వాత అన్ని భూమి కొనడమో, ప్లాట్ కొనడమో, ఇల్లు కొనడమో ఏదో ఒక అంటే పోతుంది. సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఇక్కడ రాసిన నేను బిజినెస్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏ డ్రీమ్స్ లేకుండే. కానీ ఈరోజు ప్రతి ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. నాదే కాదు, నా టీంలో ఎన్ని సంవత్సరాలు అయింది నేను జాయిన్ అయ్యి 7,80,000 మంది ఉంటారండి నా నెట్వర్క్. 7,80,000 దాంట్లో కూడా నాకు తెలిసిన వాళ్ళు కాదు. నాకు తెలిసిన వాళ్ళు మా చుట్టాలలో మా బొమ్మలు ఒకడే ఉన్నాడు, మా దోస్తు ఒకడే ఉన్నాడు, అంతా కొత్త వాళ్ళే. సో ఈరోజు కూడా మీరు ఇంటికి వెళ్ళినాక మీ చుట్టాలకు మీ ఫ్రెండ్కి చెప్తే ఏమంటారంటే, నేను చూసిన అక్క నువ్వు ఇప్పుడు వచ్చినావా అంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది? 10 మంది చెప్పగానే ఎవరు ఇట్లనే అంటారు. వాళ్ళు చూసి ఏం చేయలేరు, చేస్తే ఇక్కడ ఉంటుండే. చూసిరు వాళ్ళు, ఎవరో స్టేటస్ పెట్టుకుంటేనో ఎవరో వస్తే కచ్చపక్క సగం చెప్తారు, సగం విన్నర్గా మాకు తెలుసు అని చెప్పి కూర్చుని వాళ్ళు.
వాళ్ళకి తెలిస్తే నిద్ర పట్టదు. ఎందుకంటే తినడానికి ఫుడ్ లేని పరిస్థితి నుండి ఈరోజు ఈ ఇన్కమ్ తీసుకుంటామంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉందా లేదా? సార్ కొత్త వాళ్ళకి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లాన్ విన్నారు, అందరూ విన్నారు కదా ప్లాన్. ఓకే, ఇంకా నాకు టెన్షన్ తప్పిపోయింది ప్లాన్ చెప్పేది. సో నేను చెప్పేది ఒకటి, బిజినెస్లో సక్సెస్ కావాలంటే అప్ అయినా ఉండాలి, నొప్పి అయినా ఉండాలి అంటారు. కానీ అప్పు ఉండాల్సిన అవసరం లేదు, ఒక పెయిన్ ఉంటే చాలు. పెయిన్ ఏంటి అంటే ఎన్ని రోజులు ఈ కష్టాలు మనకి ప్రతి ఒక్కరికి ఉంటే మనుషుల జీవితంలో ఎదగాలని చెప్పేసి. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మనం కాంప్రమైజ్ అయ్యి ఆగిపోతుంటాం. అట్లా కాంప్రమైజ్ కాకుండా ఒక్క 5 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఎలా ఉండబోతుంది దాని గురించి ఆలోచించండి. ఆఫ్టర్ 5 years ఈరోజు కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఫ్లైఓవర్ కడుతున్నారు అనుకోండి, ట్రాఫిక్ జామ్ అవుతుందా కాదా? కానీ కట్టిన తర్వాత ఫ్రీగా వెళ్ళిపోతుంది కదా. అట్లనే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఏమొస్తాయి? చుట్టాలు కాదంటారు, దోస్తులు కాదంటారు, దావత్లలో పోతే ఎక్కిరిస్తారంటారు. ఆ తర్వాత ఇంకా భర్త సపోర్ట్ చేయకపోవచ్చు, లేకపోతే భార్య సపోర్ట్ చేయకపోవచ్చు, ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం రావచ్చు, హెల్త్ ఇష్యూస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు వస్తున్నాయి అంటే భగవంతుడు మిమ్మల్ని చెక్ చేస్తున్నాడు. మీకు క్రౌన్ అయ్యే అర్హత ఉందా లేదా? రేపు మీరు క్రౌన్ అయిన తర్వాత డ్యూసీడీ అయిన తర్వాత మీ కింద లక్షల టీం వస్తే మీరు ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు అని చెప్పి చెక్ చేస్తున్నాడు. అంతకు మించి ఏం లేదు. నాకు గిట అవన్నీ కష్టాలు రాకుండా ఈరోజు నేను నిలబడుతుంటా. ఈరోజు నా టీంలో ఎవరైనా వచ్చి సార్ నాకు ఇట్లా అవుతుంటే అవన్నీ నేను చూసుకుంటూనే ఈదుకుంటూనే వచ్చిన. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఎవరైతే బిజినెస్ చెప్పడానికి పోతారో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? సో ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక కోడలు ఉంటుంది, అత్తమ్మ ఉంటుంది. సో ఆ కోడలు ఏం చేస్తుందంటే ఆమె ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమె అత్తమ్మ దగ్గర పోతుంది. దగ్గర 8 నెలలు ఆ టైంలో అత్తమ్మ దగ్గర పోయి అత్తమ్మ నాకు ఇక్కడ వస్తుంది అంటే అత్తమ్మ ఏం చేస్తుంది? పేపర్ చూసుకుంటాం, మంచిది పోని అంటుంటుంది. అంతే ఇక ఈమె కోపం వస్తుంది. నేను ఎంత చెప్పినా నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొద్దిగా హస్బెండ్ రాగానే మీ అమ్మ చూసినావా నన్ను అసలు పట్టించుకుంటూనే లేదు, ఈడ నొప్పి అవుతుంది అంటే స్కేరింగ్ చేస్తలేదు ఆమె అని చెప్పేసి హస్బెండ్ చెప్పగానే ఆయన వస్తాడు. ఏమమ్మా నా భార్య ఇంత ఎట్లా నువ్వు పట్టించుకోవట్లేవంట అంటే అప్పుడు ఏమంటా అంటే అరే అవునే నీ భార్య ఫస్ట్ టైం కంటుందిరా, నేను నీళ్ళంటాను 10 మందిని కన్నా అంటారు. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఈ నొప్పి ఏదైతే ఏది ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు. ఆ నొప్పి వస్తుందంటే కామన్ నొప్పి. ఈ బిజినెస్లో కూడా మనకు చిన్న వస్తున్నాయి అంటే 100% మనం సక్సెస్ వైపు వెళ్తున్నాం. ప్రాబ్లం రావట్లేదంటే మనం బిజినెస్ చేయట్లేదు. సో కాబట్టి చిన్న వాటిని చూడకండి. నేను కూడా చాలా కష్టాలు ఉండే, మా పిల్లలు చిన్నగా ఉండే, ఫస్ట్ మా భార్య వద్దని ఉండేది, మా చుట్టాలలో ఎక్కిరిచ్చారు, సభల మీటింగ్లు పోతురా అన్నారు, ఏ దావత్లో పోతే మా చర్చలో ఉండే. కానీ ఈరోజు పరిస్థితి ఉల్టా ఉంది. మా దావత్కి వస్తే బాగుండు, ఈయన ఆదివారం మీటింగ్లు పెట్టుకుంటాడని చెప్పేసి ఫోన్ చేసి నువ్వు ఆదివారం ఎట్లా రావు కదా, మేము సోమవారం పెట్టుకుంటాం, దావత్ పక్క రావాలి నీ గురించి అని చెప్పే రోజులు వచ్చినాయి. నేను అందుకని చెప్తున్నా డిసిషన్ తీసుకోండి. 2 సంవత్సరాలు కరెక్ట్గా మన పనితో పాటు ఎందుకంటే రానున్న రోజుల్లో చూస్తున్నాము జాబుల పరిస్థితి. గవర్నమెంట్ జాబులు అయితే అందరికి తెలిసిన విషయమే. ఇంతకుముందు పింఛన్స్ ఉండి ఇప్పుడు అవి అయిపోయినాయి నాకు తెలిసి. ప్రైవేట్ జాబ్ల గురించి చూస్తే కనుక కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఎంత చదువుకున్నా కానీ మంచి జాబ్ దొరుకుతుంది అంటే కష్టం. ఒకవేళ దొరికినా ఈడ దొరుకుతుందా ఇంకేడ దొరుకుతుందో ఎవరు. కానీ ఈడ మన దగ్గర ఈరోజు నా బాబు గురించి జాబ్ గురించి టెన్షన్ లేదు. ఏం చదువు ఎంత చదివినా జాబ్ దగ్గర పంపించేది లేదు. వాస్తవమే కాదండి? ఇలాంటి లైఫ్ మీకు ఇక్కడ కావాలన్నా వద్దాం. కావాలంటే ఒక 2 సంవత్సరాలు ఈ బిజినెస్లో కనబడాలి, వినబడాలి, నిలబడాలి. కనబడాలంటే ఎడ కనిపించాలి? ప్రతి మీటింగ్లో కనిపించాలి. వినబడాలి అంటే ప్రతి స్టేజ్ మీద మీ వాయిస్ నిలబడాలి. బిజినెస్లో 2 నుంచి 3 సంవత్సరాలు నిలబడాలి. చాలామంది వస్తారు సలహాలు ఇవ్వడానికి, చాలామంది వస్తారు ఉచిత సలహాలు. సో ఇప్పుడు చూడండి, మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మనం మనుషుల డాక్టర్ దగ్గరికి వెళ్తామా, పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్తాం? పశువుల డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తాడు? పెద్ద సూది తీసుకుంటాడు, గట్టిగా కూర్తాడు. అవునా కాదు? మరే సూది ఇస్తారు కదా. మనకి బిజినెస్లో సక్సెస్ కావాలంటే సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులే మీకు బిజినెస్లో కరెక్ట్ చెప్పగలుగుతారు. కానీ ఇంటికాడ అరుగు మీద కూర్చొని అవన్నీ ఎప్పుడో చూసినాం మస్తు చూసినాం అంటే వాళ్ళు సక్సెస్ కాదు, మరేం సక్సెస్ కానీ. సో కాబట్టి వాళ్ళ మాట వినకండి. మీరు అందరూ ప్రోడక్ట్ వాడుతున్నారు కదా, వాడుతున్నా లేదా? ప్రోడక్ట్ బాగున్నాయా లేవా? ప్రోడక్ట్ బాగున్నప్పుడు ఈరోజు ఈ ప్రోడక్ట్ మీకు ఈడ కాకుండా కొంచెం దూరం దొరికింది అనుకోండి, తెచ్చుకుంటామా? తెచ్చుకోము. ఇప్పుడు చాలా మందికి పెరాలైసిస్ వచ్చింది అనుకోండి, ఎటు పోతారు? గురుమెట్కల్ అందరికీ తెలుసు. దూరం ఉంది, కర్ణాటక ఉంది, అన్నీ తెలుసు. ఎవరికైనా ప్రాబ్లం వస్తే సజెషన్ చేస్తాం కదా, ఎందుకంటే పవర్ ఉంది, మంచిగా ఉందని. అట్లనే మన ప్రోడక్ట్లో కూడా దమ్ ఉంది, ఒక క్వాలిటీ ఉన్నాయి.
సో కాబట్టి మీరు చెప్పుకుంటా పోండి. మీరు 10 మంది చెప్పారంటే దాంట్లో ఇద్దరు ముగ్గురు మాత్రమే బిజినెస్లోకి వస్తారు, అందరు రారు. ఎందుకు రారంటే సో వాళ్ళకు మనం చెప్తాం కదా, వాళ్ళ యొక్క పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు నక్షత్రాలు అనేవి చేంజ్ అవుతుంటాయి ప్రతి 3 నెలలకు ఒక్కసారి. సో మనం చెప్పినప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా బాగుండొచ్చు, జీతం వస్తుండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, కానీ ఒక 3 నెలల తర్వాత వాళ్ళ ఇంట్లో పరిస్థితి చేంజ్ కావచ్చు, జాబ్ ఏదైనా కావచ్చు, ఏదైనా చేద్దామని ఆలోచన రావచ్చు. కానీ మన పని చెప్పుకుంటూ పోవడమే. వస్తాడా రాడా అది ఆయన అదృష్టం. ఆయన ఇప్పుడు రావచ్చు, 6 నెలలకు రావచ్చు, సంవత్సరం రావచ్చు, 5 సంవత్సరాల తర్వాత రావచ్చు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, డిసిషన్ తీసుకోండి. రోజు జూమ్ మీటింగ్ అటెండ్ కండి. జూమ్లో ఇంట్లో కూర్చునే దగ్గర మనం నాలెడ్జ్ తీసుకోవచ్చు. సో అలాగే మనకు హ్యాండ్ హోల్డింగ్ 20 మిషన్ ఒకటి నడుస్తుంది. దాంట్లో స్పీడ్గా పనిచేసి తొందరగా మీ ఇన్కమ్ డబల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు 180 డేస్లో మీ అప్లైన్కి మాట్లాడండి. వాళ్ళు స్పెషల్గా మీకు ప్రమోట్ చేయడం, సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక డిసిషన్ తీసుకోండి. ఒకే మాట నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, నేను 0 నుంచి ఇక్కడ వచ్చినప్పుడు మీరు రావచ్చా రాలేరా? రావచ్చా రాలేరా? రావచ్చు. కాబట్టి మీరు డిసిషన్ తీసుకొని ప్రతి మీటింగ్ రండి. ఈరోజు ఇప్పుడు 9 o'clock మళ్ళీ జూమ్ మీటింగ్ ఉంది, స్పెషల్ జూమ్ మీటింగ్. దాంట్లో ఎవరైతే ఆల్రెడీ 20 హ్యాండ్ హోల్డింగ్ ఉన్నారో వాళ్ళు కనెక్ట్ కండి. ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తాను. ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ. ఆ విషయంగా డాక్టర్